హరిహర వీరమల్లు మూవీ సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. విశాఖపట్నంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న పవన్ తాను రియల్ లైఫ్ కి దగ్గరగా సినిమాలు తీస్తానన్నారు. తనకి ఏ కోరికలు లేవని, తనకి ఇవ్వడమే తెలుసని, తీసుకోవటం తెలియదన్నారు. తనకు విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉందని, తాను ఒక్కడే యాక్టింగ్ నేర్చుకున్నానన్నారు. తాను సత్యానంద్ దగ్గర యాక్టింగ్ ఓనమాలు నేర్చుకున్నానని, తాను ఆయన్ని ఎంతో ఇబ్బంది పెట్టానన్నారు. ఆయన ఎంతో స్ట్రిక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చారని, తాను ఈ స్థాయికి చేరటానికి సత్యానంద్ కూడా ఒక కారణమని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. అంటే ఎప్పుడు నాకు ఇవ్వడమే తెలుసు కానీ నాకు అడగడం నాకు తెలియదు. ఒక డోలీలకి వెళ్ళే గ్రామాలకి రోడ్లు వాళ్ళు అడగకుండా నేను వేయించగలను. మన ప్రత్యర్థులు మన తిట్టిన పార్టీ సర్పంచులకు కూడా సమానంగా డబ్బులు పంచగలను ప్రతి సర్పంచ్. సో నాకు ఇవ్వడమే తెలుసు కానీ అడగడం తెలియదు. కానీ నేను అడగక్కర్లా, మీరు ఇస్తారని నాకు తెలుసు. కానీ నాకు లోపల ఏముండిందంటే నాకు ఏ కోరికలు లేవు. నాకు చిన్నప్పటి నుంచి నాకు పెద్ద ఏం కోరికలు లేవు. ఏదో మామూలుగా బతకడం తప్ప ఒక హీరో అవ్వాలనో లేదంటే సాధించాలనో లేదు. కానీ చిన్నప్పటి నుంచి ఉన్న ఒక్క మూల లక్షణం ఏంటంటే అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయాలని ఉంటుంది. నాకే జరగక్కర్లా, అలాగే సహాయం చేయాలనిపిస్తుంది. ఈ రెండు లక్షణాలు తప్ప సినిమాలు చేద్దామని కానీ డబ్బులు సంపాదించాలని కానీ నాకు ఆలోచన లేదు. యాక్టింగే కష్టం అనుకుంటే మళ్ళీ నా అవసరాలు అంటే నేను బాగా చదివేవాడిని, అంటే అందరిలాగా కాలేజీకి వెళ్ళలేదు, కానీ చాలా విపరీతమైన పుస్తక పఠనం ఉండేది. దాని ద్వారా నాకు ఏమనిపించిందంటే మేధోశక్తి చాలా అవసరం. కానీ నాకు ఫిల్మ్ మేకింగ్ మీద, సినిమా క్రాఫ్ట్మెన్షిప్ మీద ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ వచ్చి స్క్రీన్ ప్లే రైటింగ్ కావచ్చు, స్టోరీ రైటింగ్ కావచ్చు, లేదంటే డైరెక్షన్ కావచ్చు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ముందు ఇవి అలవాటైనాయి, తర్వాత యాక్టింగ్. అందుకని మీరు చూస్తే నా యాక్టింగ్ కూడా చాలా మంచి నటుల్లాగా క్యారెక్టర్ మారిపోను. మ్యాక్సిమం నేనేం కోరుకుంటానంటే నేను రియల్ లైఫ్లో ఏం చేయగలనో దానికి దగ్గరగా ఎత్తుక్కుంటాను. మంచి హిట్ ఇవ్వనా అంటే నేను భగవంతుని కోరుకున్నా ఒక గబ్బర్ సింగ్ లాంటి హిట్ మా అభిమానుల కోసం ఇవ్వమని. అలాగే ఈ రోజున నాకు నటనలో ఓనామాలు దిద్దుకున్న నా విశాఖపట్నం నేల నుంచి నేను భగవంతుని సరస్వతి దేవిని కోరుకుంటా ఉన్నాను. మీ అందరూ ఆనందించే ఘన విజయాన్ని ఇమ్మని నేను నాకు ఆ సరస్వతి మాతని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.